నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కలిసి వస్తుంటారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎంతమంది వచ్చినా ఇప్పుడు ఓటింగ్ పడాలి కదా. ఇప్పుడు ఓటింగ్ పర్సెంట్ లేదు కదా. ఇప్పుడు మనుషులు నలుగురు ఐదు కలిసి వచ్చినా కానీ ఇప్పుడు ఓటింగ్ అన్నది లేదు కదా. ఎంతమంది వచ్చినా మొగలు నాయకులు అన్నది ఇంకా ఎప్పుడు ఉన్న నాయకులే. పోయినసారి వచ్చింది అంతే అలాగే వచ్చారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. వాలంటరీ వ్యవస్థ బాగుందా? జన్మభూమి కమిటీలు బాగున్నాయి? వాలంటీర్ వ్యవస్థ బాగుంది. జన్మభూమి కమిటీలు అనేది అది ఒక వర్గానికో లేదంటే ఒక నాయకులకు ఉపయోగపడే తప్ప కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది చిన్న చిత్తకి అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ముసలోళ్ళు ముడుగులు అని తర్వాత చిన్న చిత్త కానీ వాళ్ళకి చీజ్ పెట్టడం గొప్పతనం కదా. మరి బెస్ట్గా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రి చేశారు. పథకాల పరంగా పేదవాడికి అభివృద్ధి జరగాలని ఎవరి హయాంలో బాగా జరిగింది? డబ్బుల రూపంలో అయితే చిన్న చిత్తగా పేద మనుషులకి అయితే మరి ఈ ప్రభుత్వం బాగా అంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఏదో రూపంలో డబ్బులు అన్నది ఆర్థికంగా డబ్బులు ఎంతో కొంత వచ్చింది కానీ మరి లేదన్న వాళ్ళు లేరు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తా అన్నాడు కదా. ఆయన మాట ఏమన్నా మరో ఎక్కడా